ఆదిత్యను పురుషోత్తం దగ్గర చూసిన దేవ ఆదిత్యను ప్రశ్నించడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. ఇంట్లో అందరూ భయపడుతూ ఉంటే మిథున అత్తామామలతో దేవ నన్ను కాపాడుకుంటాడు, ఆ నమ్మకం నాకుంది అని అంటుంది. ఆ నమ్మకం మాకు ఉంది, కానీ ప్రతిసారి దేవుడిలా నీకెందుకు ప్రమాదాలు సృష్టిస్తున్నాడో ఏంటో అని అంటారు. ప్రమోదిని అత్తతో దేవాకి మిథునంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసేలా చేయడానికి ఇలా చేస్తున్నాడా దేవుడు అని అంటుంది. కాంతం అత్త వాళ్లతో దేవా రౌడీ అవడం వల్లే ఇదంతా జరుగుతోంది, దేవా రౌడీయిజం మానేయడం అనేది జరగదు, మరి మిథున పరిస్థితి ఏంటో అని అంటుంది. అందుకు మిథున, నా భర్తని నేను రౌడీయిజానికి దూరం చేస్తా, అది అతి త్వరలోనే జరుగుతుంది అని అంటుంది. ఇంతలో దేవా వస్తాడు. మిథున దేవాని ఆపి, నేను ప్రమాదంలో ఉన్న ప్రతిసారి నువ్వు కాపాడతావని నాకు తెలుసు, కానీ అసలు నా ప్రాణాల మీదకి రాకుండా ఉండాలి అంటే నువ్వు రౌడీయిజం మానేయాలి అని అంటుంది. దేవా కోపంగా చూస్తాడు. సత్యమూర్తి దేవాతో, తెలుసో తెలియకో రౌడీయిజంలో అడుగు పెట్టావు, దానివల్ల నీ కన్నవాళ్లగా మేం ప్రతి క్షణం కన్నీరు పెట్టుకున్నాం, ఇప్పుడు మాతో పాటు నీ భార్య చేరింది, ఇంతమందిని బాధ పెట్టి నువ్వేం సాధిస్తావురా, రౌడీయిజం మానేరా అని అంటాడు. శారద కొడుకుతో, చిన్న విషయాలకే భర్తని వదిలేసి వెళ్లిపోయే భార్యలున్న ఈ రోజుల్లో నీ వల్ల ప్రాణహాని ఉందని తెలిసి కూడా మిథున నిన్ను వదలడం లేదు, ఇంత మంచి భార్యను వదులుకోవద్దురా, రౌడీయిజం వదిలేసి మిథునతో సంతోషంగా ఉండరా అని అంటుంది. దేవ ఆలోచనలో పడతాడు. పురుషోత్తం మిథున గురించి ఆలోచిస్తూ, ఆ మిథున నా దేవాని నా కుడి భుజాన్ని నా నుంచి దూరం చెయ్యొచ్చు, ఆ మిథున మిస్ అయిపోయింది, ఈసారి అలా కాదు అని అనుకుంటాడు. ఇంతలో ఆదిత్య వచ్చి పురుషోత్తం కాలర్ పట్టుకుని, ఎందుకు మిథునను చంపేయాలని చూసావ్ అని నిలదీస్తాడు. ఎందుకంటే దేవా నా గుప్పెట్లో నుంచి జారిపోకుండా ఉండడానికి, దేవా నా పక్కనే ఉంటే ఈ ఎలక్షన్ లో ఏంటి, ప్రతి ఎలక్షన్ లో నేనే గెలుస్తా, అందుకే మిథునను చంపేయాలనుకున్నాను అని అంటాడు. ఇంతలో దేవా వచ్చేస్తాడు. అన్నా అనగానే, ఏంటి వినేశాడా అని ఆదిత్య అనుకుంటాడు. దేవా ఆదిత్య దగ్గరకొచ్చి, నువ్వేంటిక్కడ, నీకు పురుషోత్తం అన్నతో పనేంటి అని ప్రశ్నిస్తాడు. దాంతో పురుషోత్తం దేవాతో, ఈయన పెద్ద క్రిమినల్ లాయర్ కదా, నా మీద ఉన్న పాత కేసుల విషయంలో ఈయన్ని పిలిపించాను అని అంటాడు. దేవా పురుషోత్తంతో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదన్నా, నా శత్రువులైతే నన్ను చంపాలని చూస్తారు, కానీ మిథునను చంపాలనుకోవడం ఏంటి, దీని వెనుకేదో పెద్ద కుట్ర ఉంది, బాగా తెలిసిన వారే మిథునని చంపాలనుకుంటున్నారు, అదే తెలుసుకుంటా తేల్చుకుంటా అని అంటాడు. దాంతో పురుషోత్తం ఆదిత్య ఇద్దరు కంగారు పడతారు. దేవా రాత్రి ఇంటికొచ్చి వడ్డించమని అమ్మని పిలిస్తే మిథున భోజనం తీసుకొనొస్తుంది. ఇప్పుడే అనుకున్నా అప్పుడే వచ్చేశావు, నేనంటే ఎంత ప్రేమ నీకు దేవా అని మిథున అంటుంది. ఇంత లేటుగా వస్తే అమ్మకి ఇబ్బందని తెలీదా, పైగా పెళ్లి తర్వాత భోజనం పెట్టమని అడగాల్సింది భార్యని కదా అని అంటుంది. మిథున వడ్డిస్తా అంటే, నాకేం వద్దు నేను వడ్డించుకుంటాను అని దేవా అంటే, ఏంటి ఎక్కువ చేస్తున్నావా, 4 తగిలించైనా తినిపిస్తాను అని మిథున దేవాకి భోజనం పెడుతుంది. దేవా చేతికి గాయం అవడంతో తినడానికి ఇబ్బంది పడతాడు. మిథున తినిపిస్తా అంటే దేవా వద్దని స్పూన్ తో తింటాడు. మిథున దేవాతో, రౌడీయిజం మానేయమని చెప్పా కదా, ఏం ఆలోచించావు, నువ్వు రౌడీయిజం మానేస్తే మా నాన్నకి బెంగుండదు, మనం కలిసి సంతోషంగా ఉండొచ్చు అని అంటుంది. నేను నా మనస్సాక్షికి తప్ప ఎవ్వరు చెప్పినా వినను అని అంటాడు దేవ. మిథున దేవా దగ్గరికెళ్లి, అమ్మా మనస్సాక్షిగా మొగుడు గారిని రౌడీయిజం నుంచి మానేయమని చెప్పు అని అంటుంది. రౌడీయిజం మాన్పించేస్తానని దేవాతో అంటుంది. కాంతం పుట్టింటి వాళ్లు పండుగ చేసుకోవడంతో ఫోన్ చేసి ఇంటిల్లిపాదినే రమ్మని పిలుస్తారు. సత్యమూర్తి శారద మాట్లాడి వస్తామని చెప్తారు. దేవాని కూడా శారద రమ్మని పిలుస్తుంది. దాంతో కాంతం మరిది వస్తే ఓకే కానీ మిథున రాకూడదు అంటుంది. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.